ఉన్నారు మనకి ఇక్కడ లైవ్లో. సో వీళ్ళ గురించి నేను వినున్నాను కాబట్టి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తున్నారు, మీరు వాడే పదార్థాలు ఏంటి, అలాగే ఎన్ని రకాలైనటువంటి పచ్చళ్ళు వీళ్ళు పెడుతున్నారని చూడడానికి నేను ఇక్కడ ఈ యొక్క యూనిట్ విజిట్ చేశాను. సో ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు పెద్ద క్వాంటిటీలో మనకి ఇక్కడ మామిడికాయలు కూడా డైరెక్ట్ మనకి ఫామ్ నుంచి వచ్చేసాయి. వీళ్ళు చూసిగా ముందుగానే వెళ్ళేసి ఆ తోటలోకి వెళ్ళేసి ఇక్కడ కాయలు ఏదైతే కరెక్ట్గా సరిపోతుంది ఆ వెరైటీని, దాంట్లో ఉండే ఫ్రూట్ని, అది ఎంత పీచు పట్టింది, దాంట్లో టెక్ ఎంత బాగుంది అనేది కూడా అన్నీ చూసుకొని మీరు అక్కడ సెలెక్టివ్గా చేసుకొని, మళ్ళీ మెయిన్గా ఏంటంటే దానికి డ్యామేజ్ కాకుండా దెబ్బ తగలకుండా ఉండాలి కాయ అనేది. ఎందుకంటే పచ్చడి పెట్టిన తర్వాత అది ఊరబెడదాం, సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది, వాడు కాకుండా ఉండాలి. సో ఇన్ని రకాలుగా తెచ్చుకొని రాగానే దాన్ని శానిటైజ్ చేసుకొని అంటే శుభ్రంగా ఏమాత్రం ధూళి దుమ్ము లేకుండా దాన్ని నీట్గా కడిగేసి ఆ తర్వాత ఆరబెట్టి గుడ్డతో తుడిచేసి, అంటే ఇవన్నీ మనం ఇంట్లో మామూలు చెప్పేది చూస్తూ ఉంటాం. ఇక్కడ ఫ్యాక్టరీలో కూడా సేమ్ అదే అట్మాస్ఫియర్లో అదే నీట్గా అదే హైజీనిక్గా తయారు చేస్తూ ఉన్నారనమాట. నీట్గా అయిపోయిన వాటిని ఇక్కడ చూస్తున్నాం. నా వెనకాలే ఇంతమంది కూర్చొని ఉన్నారు. మొత్తం కూడా అంతా ఇక్కడ ఫుల్ ఫ్లెష్గా వర్క్ నడుస్తూ ఉంది. నాన్ స్టాప్ మార్నింగ్ 4 o'clock నుంచి ఇక్కడ అందరు కూడా శుభ్రంగా స్నానాలు చేసేసుకొని హైజీనిక్గా క్యాంపులు పెట్టేసి ఒకసారి లోపలికి కాలు కడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళలేకుండా ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే మళ్ళీ శుభ్రంగా కడుకొని లోపలికి వచ్చి అంత నీట్గా వర్క్ చేస్తూ ఉంటారు. సో అది అయిపోగానే ఇక్కడ మనకి డిఫరెంట్ మిషనరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పట్లో మాన్యువల్గా చేతులతో కలిపేవారు. ఇప్పుడు తక్కువ టైంలో మనకు ఎక్కువ క్వాంటిటీ ప్రొడక్షన్ తీసుకొని రావడానికి ఇక్కడ అన్ని మిషనరీస్ కూడా వచ్చాయి. సో మీరు ఆ మిషనరీ కూడా నేను చూపిస్తాను. తర్వాత మసాలా విషయానికి వస్తే టోటల్గా దాంట్లో తేమ ఎంతగా ఉండాలి, తర్వాత అది ఎంత మనకి వేయించాల్సిన ఏ దినుసులు ఉన్నాయి, తర్వాత డ్రైగా ఏది ఉండాలి. ఇక్కడ ఉప్పు విషయానికి వస్తే కూడా అయోడైజ్ కాకుండా సముద్రపు ఉప్పు వాడతారు. దానివల్ల ఏంటంటే మనకి ఆరోగ్య సమస్యలు అనేవి కూడా రాకుండా తిన్న తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది. ఇక్కడ నూనెల విషయానికి వస్తే మొక్క నూనె వాడుతున్నారు. దాంట్లో కొంచెం క్వాంటిటీ ఎక్కువగా మనం 4 సైడ్లో చూసుకుంటాం ఆవ నూనె వాడతారు. బట్ ఇక్కడ వీళ్ళు కూడా ఇది కొంచెం టాప్ సీక్రెట్ అనుకోండి, బట్ నేను రివీల్ చేస్తున్నాను. రామ్ గారు ఏమనుకోకూడదు. సో కొంచెం క్వాంటిటీలో ఆవ నూనె కూడా కలుపుతారు. తర్వాత పల్లీల నూనె, ఇలా మనకి పచ్చడిని బట్టి ఆయిల్స్ మారుస్తూ దాంట్లో మెంతులు కానివ్వండి, ఆవాలు కానివ్వండి, కారం, పసుపు, ఇలాంటి అన్నిటికీ కూడా వెల్లుల్లి వీళ్ళే నీట్గా మార్కెట్కి వెళ్ళేసి మంచి క్వాలిటీ ఉన్నటువంటి దినుసుల్ని తీసుకొచ్చి వాటిని శుభ్రంగా ఎండబెట్టేసి, ఎందుకంటే దాంట్లో మాయిశ్చర్ అనేది కూడా తగ్గాలి. దీంట్లో వేసే ప్రతి ఒక్క పదార్థం కూడా మంచి ప్రిజర్వేటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఉప్పు మనకు ఆ ముక్కులో ఉన్న తేమను కొంచెం పీల్ చేసుకొని తర్వాత నిలువ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మసాలాలు దానికి ఒక రుచిని అనేది తీసుకొస్తాయి. దీంట్లో వేసే నువ్వుల వల్ల కొద్దిగా వేడి వస్తుంది. అలాగే మెంతుల వల్ల మనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా అనుకోవడం తగ్గడానికి వీలు ఉంటుంది. ఆవు వల్ల కూడా మనకి రకరకాల మనకు సీజనల్గా కొన్ని దినుసుల్ని మనం మారుస్తూ వాడుతూ ఉంటాం కదా. ఈ ఆవకాయలు అంటే అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి. ఆంధ్ర వాళ్ళు ముద్దులో ఆవకాయలు ఎక్కువ దొరుకుతుంది కదండి. సో ఈ మధ్య కొద్దిగా మామూలు ఉన్నంతకాలం మనకు ఈ ట్రెడిషన్ అనేది మన పిల్లలు నడుస్తూ ఉంటుంది. ఇప్పటి జనరేషన్కి ఏంటంటే ఓపిక అనేది బాగా తగ్గిపోయింది. పచ్చళ్ళు చేసుకోవడం అంటే చాలా పెద్ద ప్రాసెస్, మేము చేసుకోలేము, అంత జాగ్రత్త మేము తీసుకోవాలని వాళ్ళు బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసమే 31 సంవత్సరాల ముందు రామ్ గారి నాన్నగారైనటువంటి వెంకటేశ్వర గారు ఈ యొక్క సంస్థను స్థాపించి చిన్న ఎత్తున ఈ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దీన్ని 93లో ఇది స్టార్ట్ అయింది. తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత 97 ఆ ప్రాంతంలో రామ్ గారు కూడా వెళ్ళి దీంట్లో ఎంట్రీ అయిపోయి దాన్ని మెల్లిమెల్లిగా దాన్ని డెవలప్ చేస్తూ ఈ స్టేజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మొత్తం మనకి ఏపీ తెలంగాణే కాకుండా అబ్రాడ్ కూడా ఫారెన్స్కి, తర్వాత దుబాయ్ లాంటి కంట్రీలకు కూడా, తర్వాత టోటల్గా ప్యాక్ హైజీనిక్గా ప్యాక్ చేసి లీక్ కాకుండా ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ అంటే మిషనరీ మనకి ఎంతైతే వస్తుందో అన్ని రకాల మిషనరీ మిక్సింగ్ దగ్గర నుంచి పౌడర్లు, పేస్ట్లు అన్నీ కూడా హైజీనిక్గా చేసేసి ఈ యొక్క ప్రొడక్షన్ తయారు చేస్తూ ఉన్నారనమాట. సో కావాలంటే మనం చూసుకోవచ్చు రకరకాల ఫుడ్లు ఉన్నాయి ఇక్కడ. మామిడికాయతోనే వచ్చేసి 16 రకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో ఇంకా చెప్తుంటే ఎవరు ఉంటుంది కదండి. మామిడిలోనే అన్ని వెరైటీస్ ఉన్నాయి. అది కాకుండా మనకి గోబీ పచ్చడి, క్యాబేజ్ పచ్చడి, అలాగే బీట్రూట్ పచ్చడి, తర్వాత క్యారెట్తో తీసుకొచ్చి
నుంచి తర్వాత ఇలా రకరకాలైనటువంటి కాలీఫ్లవర్లు కానివ్వండి, ఎన్నో రకాల మా కంపెనీస్ మనకి లిమిటెడ్గానే ఉన్నాయి, బ్రాండెడ్ కంపెనీలు కూడా. వీళ్ళు వాటిని తలదన్నే విధంగా వెరైటీస్ అన్నింటినీ తీసుకొచ్చారు. కారపొడిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే మనం కర్రీ మసాలా, అది మీకు వెజ్లో కానివ్వండి, నాన్ వెజ్లో కానివ్వండి, దేంట్లో వేసుకున్నా రెగ్యులర్గా చేసుకునే ఆ టేస్ట్కి రెట్టింపైనటువంటి ఫ్లేవర్స్ యాడ్ చేసేది. రెగ్యులర్గా మనం మసాలాతో చేసుకున్నామా అనే విధంగా, అంటే మీరు చూస్ చేసుకున్న ఆ మసాలాలన్నీ కూడా సెలెక్టివ్గా ఆ ప్లేసెస్లో కొన్ని మసాలాలు కొన్ని ప్లేసెస్లో ఫేమస్గా ఉంటాయి. వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళేసి కూడా అలాంటి మసాలాలు తీసుకొచ్చి బాగా ఎండబెట్టేసి కొన్నింటిని అవసరం ఉన్న వాటికి డ్రై రోస్ట్ చేసి, అంటే కొన్ని మసాలాలు మనం రోస్ట్ చేస్తే వాటిలో ఉండే అరోమా ఉంటుంది కదా, ఫ్లేవర్ అనేది అది కొంచెం బాగా బయటకు వస్తుంది. ఇవన్నీ ప్రాసెస్ చేసి దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి కొన్నేమో పాలిథిన్, అంటే మనకి ఫుడ్ గ్రేడ్ దాంట్లో ప్యాక్ చేసేసి మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంచే విధంగా, అలాగే మీరు బయటికి కంట్రీస్ పంపించాలన్నా కూడా ఆ ప్యాకింగ్ అనేది అంత స్టాండర్డ్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళ వర్కర్స్ కూడా వచ్చేసి చాలా డెడికేట్గా కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి కంటిన్యూగా చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళకి ఇక్కడ పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి మధ్యలో వీళ్ళకి అలసట రాకుండా టీలు ఉంటాయి, తర్వాత మధ్యాహ్నం భోజనం అందరూ అలా ఇంటి వాతావరణాన్ని కల్పించే విధంగా. ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ నేను ఈరోజు గమనించింది, రాము గారు దగ్గర ఉండి వంట వండించేసి వాళ్ళకి ఆయన చేతితో వడ్డిస్తాడు. ఎందుకంటే వీళ్ళు నా ఇంట్లోకి వచ్చారు, నేను వీళ్ళకి విందిస్తున్నాను, నేను వీళ్ళని తృప్తిగా చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా నాకు ఈ వర్క్ చేసి పెడతారు అనే విధంగా చూస్తున్నారు. ముఖ్య విషయం ఏంటంటే వీక్లీ వన్స్ మామూలుగా చూస్తాం, వేరే హాస్టల్లో అక్కడక్కడ ఏదో అంటారు, కానీ ఇక్కడ వీక్లీ వన్స్ వీళ్ళకి నాన్ వెజ్తో కూడా లంచ్ ఉంటుందన్నమాట. ఒక స్వీటు ఇలా, అంటే ఒక విందుకు వస్తే ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఆ వాతావరణాన్ని ఇక్కడ రామ్ గారు క్రియేట్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్లో ఎందుకంటే ఒకే గుంటూరు రోజులలో ఈ మ్యాంగో దొరుకుతుంది. పెద్ద ఎత్తున మ్యాంగోస్ని కలెక్ట్ చేసేసి కావాల్సిన ఈ పికిల్స్ అన్నింటినీ కూడా లార్జ్ క్వాంటిటీలో తయారు చేసేసి ఇక్కడ ప్రిజర్వ్ చేసి పెడతారు. పక్కనే మనకు వాకెట్ కోల్డ్ ఉంటుంది, దాంట్లో 8 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనకి అక్కడ టెంపరేచర్ ఉంటుందన్నమాట. చాలా రోజులు మనకి నిల్వ ఉండి మార్కెట్లో వీళ్ళకి డిమాండ్ తగ్గట్టుగా ఒక అంటే కంటైనర్ అలా బయటకు తీసి ప్యాక్ చేసి కావాల్సిన వాళ్ళకు సప్లై చేస్తూ ఉంటారు. రుచి విషయానికి వస్తే ఒకదానికి ఒకటి తీసుకోనట్టుగా సూపర్ టేస్టీలో ఉన్నాయి ప్రతి ఒక్క పికిల్స్. సో ఇదొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి కనీసం ఒక 7-8 విలేజెస్ నుంచి ఇక్కడికి వర్క్ చేయడానికి లేడీస్ వస్తూ ఉంటారు. లేడీస్లో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళు డెడికేట్గా చేస్తారు. మధ్యలో వాళ్ళకు అది ఇది అన్నట్టుగా కాకుండా వచ్చి కూర్చున్నారంటే పని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు కూర్చోవడం జరగారనమాట. సో డెడికేట్గా చేసే దాంట్లో అది ఒకటి ఉంటుంది. రామ్ గారు ప్లస్ ఉమెన్స్ కూడా కొంచెం ఎంపవర్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు కూడా ఇన్కమ్ సోర్స్ ఏదైనా కల్పించాలి విధంగా ఎక్కువ శాతం వాళ్ళే తీసుకున్నారు. మార్కెటింగ్ తర్వాత కొన్ని హెవీ లోడ్స్ ఎత్తే దగ్గర మాత్రమే మగవారిని పెట్టేసుకొని మిషనరీ మెయింటైన్ చేయాలన్నా ఇలాంటి చోట్ల కొన్ని లేడీస్ చేయలేదు. అలాంటి చోట్ల మాత్రమే జెంట్స్ని పెట్టేసి మిగతా చోట్ల అంతా కూడా ఎక్కువగా లేడీస్తో రన్ చేస్తున్నటువంటి యూనిట్ ఇది. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, నీట్గా వర్క్ చేస్తారు, వాళ్ళకి ఆ వర్క్ పట్ల అవగాహన కూడా ఉంటుంది, ఏ క్వాంటిటీలో ఎంత వేయాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంటుంది. అంటే ఒకరోజు నేను రాకపోయినా నా పని పెండింగ్లో పడకుండా పక్క వాళ్ళకి కూడా తెలుస్తారు. సీక్రెట్ అనేది ఇక్కడ మెయింటైన్ కాదు, ఎందుకంటే నా వరకు ఇక్కడ రామ్ గారు చేస్తున్నారు అంటే ఆయన మా ఇంటనే అనే విధంగా ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సూపర్గా ఇక్కడ పికిల్స్ తయారవుతాయి. సంవత్సరం మొత్తంగా ఏ రకమైన పికిల్ కావాలన్న దాంట్లో విజయ పికిల్స్ ఇక్కడ మనకి మంగళగిరిలో ఉండేది. సో ఇక్కడ యూనిట్ని సందర్శించవచ్చు. రకరకాల పికిల్స్ని మీరు డైరెక్ట్గా స్టాల్ కూడా ఉంది, దాంట్లో చూసుకొని నచ్చిన పికిల్స్ తీసుకోండి. అలాగే పౌడర్స్ రకరకాలుగా ఉన్నాయి, కర్రీ పౌడర్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది ఇక్కడ రెడీగా ఉంది. సో తప్పకుండా ఈసారి మంగళగిరి సైడ్ వస్తే మటుకు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ విజయ పికిల్స్ని కంపల్సరీగా విజిట్ చేయండి.